తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే ఈ రోజు రాహుల్ ఖర్గేతో భేటీ కాబోతున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష నియామకంపై మరొక వైపు నామినేట్ పోస్టులపై కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. అయితే రేవంత్ మంత్రివర్గంలోకి 6గురిని తీసుకునే ఛాన్స్ కనబడుతోంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లేదా రామచందర్ నాయక్లో ఎవరినో ఒకరిని తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇక ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ ని కూడా అవకాశం కనబడుతోంది మైనార్టీ కోటాలోంచి. ఇక మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి లాబింగ్ ప్రారంభించారు. లేదా పీసీసీ అధ్యక్ష రేసులో బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్, మదియాష్ గౌడ్ కూడా ప్రయత్నం ప్రారంభించారు. ఇక ఎస్సీల నుంచి సంపత్ కుమార్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎస్టీల నుంచి బలరాం నాయక్ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక వరంగల్లో రైతు కృతజ్ఞతా సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.